ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం చూసేది ఎక్స్ప్లెయిన్ ద ట్రూత్ టేబుల్స్ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ లాజిక్ గేట్స్. ఓకే, సో మనకి ఇచ్చిన లాజిక్ గేట్స్ ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, నాండ్ గేట్. ఈ గేట్స్కి మనం ట్రూత్ టేబుల్స్ రాయాలి, వాటి బూలియన్ ఎక్స్ప్రెషన్ చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ గేట్ ఈస్ ఎండ్ గేట్. ఓకే, సో ఎండ్ గేట్ సింబల్ ఆఫ్ ఎండ్ గేట్ ఈజ్ లైక్ దిస్: ఏ అండ్ బి ఆర్ ఇన్పుట్స్, వై ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్, వై ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి. ఇట్ ఈస్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఎండ్ లాజిక్ ఏంటి అంటే రెండు ఇన్పుట్స్ 1 అయినప్పుడు అవుట్పుట్ 1 అవుతుంది. ఓకే, లేకపోతే అవుట్పుట్ ఎప్పుడు 0 అవుతుంది. ఓకే, సో మనకి బైనరీ కాబట్టి ఏబి రెండు ఇన్పుట్సే కాబట్టి 4 కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి: 0 0 0 1 1 0 1 1. ఓకే, సో ద లాజిక్ ఆఫ్ ఎండ్ గేట్ ఈస్ అవుట్పుట్ విల్ బి 1, అవుట్పుట్ 1 అవుతుంది ఎప్పుడు రెండు ఇన్పుట్స్ 1 అయినప్పుడు. ఓకే, సో దిస్ ఇస్ ద ఎండ్ గేట్ సింబల్, బూలియన్ ఎక్స్ప్రెషన్ అండ్ ట్రూత్ టేబుల్. ఓకే, నెక్స్ట్ ఆర్ గేట్, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఆర్ గేట్. ఏ అండ్ బి ఆర్ ఇన్పుట్స్, వై ఈజ్ అవుట్పుట్, అండ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఎడిషన్ కాదు ఇక్కడ, ఆర్. ఇట్ ఈస్ ద లాజిక్. ఓకే, సో అగైన్ ఏబిఆర్ ఇన్పుట్స్ 0 0 0 1 1 0 1 1 ఆర్ ద ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. ఆర్ గేట్ అంటే ఏంటి? జనరల్గా ఆర్ అంటే రెండిట్లో ఏదన్నా ఒకటి సాటిస్ఫై అయితే అవుట్పుట్ రావాలి. సో రెండిట్లో ఏదన్నా ఒకటి 1 ఉంటే అవుట్పుట్ అనేది 1 వస్తుంది, లేకపోతే అవుట్పుట్ అనేది 0 వస్తుంది. దిస్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ఆర్ గేట్. అండ్ నాట్ గేట్, సో ద పేరులోనే ఉంది, నాట్ అంటే 1 ఇస్తే 0 రావాలి, 0 ఇస్తే 1 రావాలి. ఓకే, దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ నాట్ గేట్. ఓకే, అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ బార్, వై ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఈజ్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్. సో ఒకటే ఇన్పుట్ ఒకటే అవుట్పుట్, 0 ఇన్పుట్ అయితే అవుట్పుట్ 1 వస్తుంది, ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈ స్పెషల్ గేట్ ఈస్ నాండ్ గేట్. అంటే నాట్ ఎండ్, నాట్ ప్లస్ ఎండ్. నాట్ గేట్ని ఎండ్ గేట్ని కలిపితే వచ్చే గేట్ని మనం నాండ్ గేట్ అంటాం. దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్, ఇక్కడ బబుల్ ఉంటుంది, ఎండ్ గేట్కి బబుల్ అంటే ఎండ్కి ఆపోజిట్ అని. ఓకే, సో ఎండ్ గేట్ లాజిక్ ఏంటి? రెండు 1 అయితేనే అవుట్పుట్ 1 అవుతుంది. సో నాండ్ గేట్ ఏంటి? దానికి రివర్స్, రెండు ఇన్పుట్స్ 1 అవుతే అవుట్పుట్ 0 అవుతుంది. మిగతా ఏ కాంబినేషన్లోనే అవుట్పుట్ అనేది 1 అవుతుంది, మిగతా ఏ కాంబినేషన్లోనే అవుట్పుట్ అనేది 1 అవుతుంది. రెండు ఇన్పుట్స్ 1 ఉంటేనే అవుట్పుట్ 0 వస్తుంది, మిగతా అన్ని రివర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అ ట్రూత్ టేబుల్ అండ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నాండ్ గేట్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి హోల్ బార్. ఓకే, అంటే ఎండ్కి ఆపోజిట్, ఎండ్ ప్లస్ నాట్ గేట్. ఓకే, థ్యాంక్ యూ.